తెలంగాణలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో వన మహోత్సవం 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈరోజు రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని మొక్కలు నాటారు. వివరాలు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంతో వన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బొటానికల్ గార్డెన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుద్రాక్ష మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సువర్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు, స్థానిక సముదాయం, అటవీ ఔత్సాహికులు కూడా ఉత్సాహంగా మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాన్సూన్ సీజన్లో 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 7 కోట్ల మొక్కలు, నగర పరిపాలన, షహరీ అభివృద్ధి శాఖ 8 కోట్ల మొక్కలు, అటవీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మిగతా మొక్కలు నాటే బాధ్యత తీసుకున్నాయి. స్థానిక జాతుల మొక్కలు నాటడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, భూమి స్థిరత్వాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. మొక్కలు నాటిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో కనీసం 2 మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మొక్కలను తమ పిల్లల్లా సంరక్షించాలని పిలుపునిచ్చారు. మనం చెట్లను కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఒక మంచి కార్యక్రమం. మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని పెద్దలు వనమే మనం, మనమే వనం అన్నారు. వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని, ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వన మహోత్సవం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడమే కాక వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు స్థానిక జాతుల మొక్కలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతలో భాగస్వామ్యం కావాలని కోరారు. మనం చెట్లను నరకడం మానేయాలని, చెట్లను పెంచడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం పెంచిన చెట్లు మనల్ని కాపాడుతాయి. మన భవిష్యత్తు తరాలకు కూడా అవి తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా బయోడైవర్సిటీ అనేది మనం రక్షించబడుతుంది. ఎందుకంటే జీవజాలం అనేది బతకాలి అంటే చెట్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం చెట్టు అవసరాన్ని గుర్తించుకొని మనం చెట్టును పెంచి మరి పెద్ద చేసి మనల్ని మనం రక్షించుకోవాలి. మన సమాజాన్ని, మన భవిష్యత్తు తరాలను కూడా రక్షించాలి. దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్రదారులు కావాలి. మనిషి ఒక చెట్టు నాటినా కూడా సరిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్ వన మహోత్సవం లక్ష్యాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించింది. సింగరేణి సంస్థ కూడా ఈ ఏడాది 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటోంది. వన మహోత్సవం 2025 తెలంగాణలో పచ్చదనాన్ని పెంచే దిశగా ఒక ముందడుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు, ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో ప్రజల పాత్రను మరింత బలోపేతం చేస్తుందని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.